హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి బ్లాగు వాసవిమాత, మా కులదైవమైన వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవం అండి. సో మార్నింగే లేచి శుక్రవారం కదా పూజ చేసుకొని చక్కగా పులిహోర పరవన్నం చేసి అమ్మవారికి ప్రసాదంగా తీసుకువెళ్తున్నాము. సో మా వారు నేను కలిసి ఇద్దరం వెళ్తున్నాము. ఇక్కడ అమ్మవారికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, కుంకుమ పూజ అన్నీ జరుగుతూ ఉన్నాయి. వాసవి అమ్మవారు ప్రాణ త్యాగం ఎందుకు చేశారో కూడా ఇందుట్లో తెలుసుకోవచ్చు. అందరూ అలానే చూస్తూ ఉండండి, వింటూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. తల్లి కన్యక పరమేశ్వరి, మీరు ప్రాణత్యాగము ఎందుకు చేసుకున్నారు? అదా చిలుక. మా తల్లిదండ్రులు అయిన కౌసంబి, కుసుమ శ్రేష్ఠులకు సంతాన భాగ్యము లేక పుత్రకమేష్టి యాగం చేశారు. ఆ యాగానికి ప్రతిఫలంగా నేను జన్మించాను. కానీ నాకు యుక్త వయస్సు వచ్చేసరికి విష్ణువర్ధన మహారాజు నన్ను దక్కించుకోవాలని చూశారు. కానీ తల్లి, మీ జీవితం ఆ పరమేశ్వరునికి అంకితం కదా మాత? అవును చిలుక. ఆ విషయం చెప్పినా కూడా ఆ విష్ణువర్ధనుడు వినకుండా 4 రోజులు గడువు ఇచ్చాడు. అంతలో మా తండ్రి గారు చుట్టుపక్కల ఉన్న 714 గోత్రాల వారికి ఈ విషయం గురించి చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని అడిగారు. తల్లి, అందులో 102 గోత్రాల వాళ్ళు మిమ్మల్ని ఆ విష్ణువర్ధనునితో పంపుటకు ఒప్పుకోలేదు కదా? అవును చిలుక. మిగిలిన 612 గోత్రాల వాళ్ళు నన్ను ఆ రాజుతో పంపకపోతే ఆ గ్రామాల మీదకి దండెత్తి అందరినీ చంపేస్తారేమోనని భయపడ్డారు. అందుకే నేను ఆత్మర్పణ చేసుకున్నాను. మరి ఆ 102 గోత్రాల వారు ఏమీ అనలేదా మాత? మీరు ఆత్మర్పణ చేసుకుంటుంటే వాళ్ళు కూడా నాతో పాటే ఆత్మార్పణ చేసుకున్నారు. అందుకే పెనుగొండలోని నా ఆలయంలో ఇప్పటికీ వారి గుర్తుగా 102 స్తంభాలు, వారి గోత్రమూలాలు ఆ స్తంభాలపై ఉంటాయి. జై బోలో వాసవి మాతా కీ జై.